ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలపు శుభాభివందనాలండి. మరి సమయంలో దేవుని వాక్యంలో నుంచి 91వ కీర్తన మొదటి చరణాన్ని మనం ధ్యానిద్దాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనకారుడు మాట్లాడుచున్న మాట, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహోన్నతుడైన దేవుని చాటు అనగా దేవుని నీడలో, దేవుని హస్తాల్లో, దేవుని యొక్క నడిపింపులో మనం దాగినప్పుడు మనకు సర్వశక్తుని నీడనిస్తాడంట. అంత మాత్రమే కాదు, కింద చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. వేటగాన్ని ఉరిలోని తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా మన ప్రయాణాలను దేవుడు తోడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ దినమంతా దేవుని సన్నిధి చేత మనం నడిపించబడాలంటే మహోన్నతుడైన దేవుని చాటు, ఆయన చాటున, ఆయన సన్నిధి చాటున, ఆయన నడిపింపు చాటున, ఆయన కనుదృష్టి చాటున మనం దాగి ఉంటే ఆయన కృపతో మనం నడిపిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దినమంతా మనం చేస్తున్న పనులన్నిటిలో దేవుని కాపుదల, దేవుని నడిపింపు మనకు తోడుగా ఉండాలంటే దేవుని యొక్క చాటున మనం దాగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి దేవుని చాటున దాగి ఆయన నీడలో విశ్రమించే కృప దేవుడు మనకిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన నీకు స్తోత్రాలు. ఇదేనా మరలా లేవడానికి, నేను ఈరోజు మరలా సజీవులుగా నిలబడ్డానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని కృపకై స్తోత్రాలు. నీ చాటున మేము నివసిస్తూ నీ ఆశీర్వాదాలన్నీ 91వ కీర్తనలో రాయబడిన ఆశీర్వాదాలన్నీ మేము పొందుకునే కృప దయచేయండి. ఈ దినమంతా మా పనులను, ప్రయాణాలు, పనిపాట్లు అన్నింటిలో తోడుగుండి నడిపించి బలపరిచి నీ వాక్యము చేతి దినాన్ని ప్రారంభం చేస్తుండగా నీ చాటును మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలండి.